అలాగే నాతో పాటు మా సోదరుడు చార్మినార్ ఎమ్మెల్యే శంకర్ గారికి, మాజీ కౌన్సిల్ చైర్మన్ ఏది విద్యాసాగర్ గారు, డిసిసి ప్రెసిడెంట్ భువనగిరి సంజీవ్ రెడ్డి గారు, అలాగే మా పారిజాత నరసింహారెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఇంకా మిగిలిన చాలామంది నాయకులు ఉన్నారు. అందరికీ మీ అందరికి కూడా, అలాగే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లానే కాదు యావత్ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి గ్రీటింగ్ చెప్పడానికి వచ్చిన మా తమ్ముళ్ళకు, అన్నలకు, చెల్లెళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్నికల రిజల్ట్ ఇంకా 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ, అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసా ఆయన, ఆ ఫ్రస్ట్రేషను, పదవి పోయిందని ఫ్రస్ట్రేషను, ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు, ఒక ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికిమాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. అంటే ఎందుకు ఉచితంగా 50 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీలో ప్రయాణం చేసడానికి రోజు 15 కోట్ల రూపాయలకు భరించి చేయడం తప్ప 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి 3 సిలిండర్ వాడినా అది ఒక 2000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇస్తున్నందుక, నెలకు 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని 0 బిల్లుగా మార్చి సంవత్సరానికి 12,000 ఇవాళ పేద కుటుంబం వాళ్ళందరూ, తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా 200 కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారంటే 30,000 ఉద్యోగాలు మొత్తం మేమే సెట్ చేసినాం, దాన్ని ఆయన అనుకున్న జవాబులు మేము ఇచ్చి చెప్పుకుంటున్నాం. మరి ఎందుకు ఇవ్వలేకపోయినావు కేటీఆర్ను? నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది. మీ నాయన పామోదనం అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళావు కదా, దేశాలు తిరుగుకుంటావు, ఏడ చూసినా టీవీలో నువ్వే అందరూ మినిస్టర్లను డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళాము. నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా 30,000 ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మేము గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఎక్కడెక్కడ ఉన్న ఏ న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా ఆలోచించి కోట్లల్లో దాన్ని పరిశీలి చేసుకొని 3 నెలలలోపు 30,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 13,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, ఇంకా ఏ జాబ్లు ఇవ్వాలి, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ ఇచ్చడం, డేట్ ఇచ్చడం, దానికి కూడా ప్రిపేర్ అవుతుంది పిల్లలు. ఇంకా మూసీ లాంటి ప్రాజెక్టు ఎప్పుడన్నా మీ కళలో కూడా వచ్చిందా? 6 లక్షల కోట్లు, 6,90,000 కోట్లు అప్పు చేసినాం. ఇలా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ఒకప్పుడు అది 1,04,000 ఎకరాలకు సాగునీరుతో పాటు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మూసీ రివర్. అంటే వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లా మండలం నల్గొండ జిల్లాలో కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ ఏకైక రివర్ అది. ఆ రివరు కలుషితమైంది. అప్పట్లో జనాభా తక్కువ ఉండి ఏదో నడిచిపోయింది. ఎస్టీపీలు, పాత ఎస్టీపీలతో నిజాం కాలంలో ఇష్టమైనట్టు కట్టిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినాం. ఆ తర్వాత ఈయన 6,90,000 కట్టే ఎప్పుడు మూసీ గురించి పట్టించుకోలేదు. ఆ మూసీ మురికి వాటర్ మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి అంతా హైదరాబాద్ అభివృద్ధి అయిందని చెప్పుకున్నాయన. కానీ ఇలా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలుపెట్టుకుంటే పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 24 నెలల్లో కంప్లీట్ చేసి ప్రపంచ స్థాయి ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఆ రోజు మేఘాల మీద వరల్డ్ క్లాస్. మీరు ఏ సిటీకి అంత మంచి మెట్రో ఉండదు. జైపాల్ రెడ్డి గారు అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఇవాళ హైదరాబాద్ మెట్రోలో లక్షల మంది తిరుగుతున్నారు. ఇవన్నీ దూరంగా కంపెనీలు వచ్చినాయి. నువ్వేం చేసావు? మూసీ మీద, ఒక దుర్గం చెరువు మీద
మొత్తం అదంతా డ్రైనేజ్ వాటర్ లేకు కనీసం క్లీన్ చేసి కూడా అలా పంపించాడు. దాని మీద ఒక 150 కోట్లు పెట్టి కేబుల్ కట్టి పరిశ్రమలు తెచ్చినాను. పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఆ రోజు అంతో ఇంతో హైటెక్ సిటీలను మొదలు పెడితే మేము ఒక అడుగు ముందేసి రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అంత ఆలోచన చేసి ఆగా మేఘాల మీద ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు ఇవన్నీ చేయబట్టి ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మాకు ఔటర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోవాలన్నా, కోకాపేట పోవాలన్నా, రయేజా మైండ్ స్పేస్ పోవాలన్నా 15 నిమిషాల్లో పోతాం కంపెనీలకు, 20 నిమిషాల్లో 5 స్టార్ హోటల్లో ఉంటాం. దాంతోనే ఇవాళ మా ముందు చూపుతుంది మేము ఆ రోజు చేసినాం కాబట్టి ఇలా బెంగళూరు లాంటి సిటీలకు పోతే మీరు చూసుకోండి ఒకసారి. కుకట్పల్లిలో ఎయిర్పోర్ట్ ఉంటే వనస్థలిపురం ఏరియాలో ఐటీ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆడ ఫ్లైట్ దిగితే 3-3.5 గంటలు ట్రాఫిక్ టైంలో ప్లాన్ లేకుండా కడితే హైదరాబాద్ అన్నిటికీ వసతులు మంచిగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మూలం. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఏదో ఇండస్ట్రియల్ టెక్ మహీంద్రా వెళ్ళిపోతుంది. ఏం పోవు. ఇలా మూసి 40,000 కోట్లతో ఇలా ప్రక్షాళన లేస్తే మా ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడతారు. మొన్న పోయినప్పుడు ఇటు షాద్నగర్ వరకు అటు మేడ్చల్ వరకు కూడా దీన్ని అంతా ఇండస్ట్రియల్ కారిడార్ ఐటీ పరిశ్రమలు తీసుకొస్తానికి కూడా మెట్రోను విస్తరించే విధంగా ఓల్డ్ సిటీ నుంచి మెట్రో మర్చిపోతే దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేసే విధంగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఒక చిన్నపిల్లగాన్ని ఆయన కంటే వయసులో చిన్న ఏదో మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు మంత్రి అయినావు, సరే మొత్తం రాష్ట్రాన్ని నడిపించుకున్నావు, 10 ఏళ్ళు తిన్నావా తినలేదా ఢిల్లీలో ఉన్న ప్రజలు అడిగినా దేశంలో ఉన్న ప్రజలంతా చెప్తారు. నీలాగా ఆయన రాలే కదా. ఆయన జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు, తర్వాత వేరే పార్టీకి పోయిండు, తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు, ప్రజల మధ్య పోరాటం చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. నువ్వు ఆయనను పట్టుకొని సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం అంటే మరి నిన్నేమని చెప్పాలి? కేటీఆర్ నిన్నేమని పిలవాలి? నువ్వేమైనా పొద్దున్న లేచి అమెరికా, గోవా, బాంబే తిరుగుకుంటా మొత్తం 4 నేర్చుకొని 4 ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని పక్కన పెట్టిండు. ఆయన చరిత్ర చెప్పాలంటే అందరికీ తెలుసు. ఆయన మొదటిసారి 80,000తో అక్కడ ఉద్యమకారుడు మన కేకే మహేందర్ రెడ్డి మొదటికెళ్ళి పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఉంటే లడ్డుకుని వచ్చి ఎటు కూడా ఆ నాయన పార్టీ కాబట్టి ఆయన సీటు గుంజుకొని ఆయన పొట్ట మీద కొట్టావు. నువ్వు ఉద్యమకారుడువా? నేను రాజీనామా చేసినప్పుడు మా కాంగ్రెస్ నాయకులు కొట్లాడినప్పుడు 99లో సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ కోసం మేము ప్రణబ్ కుమార్ కమిటీ అప్పుడు మాజీ రాష్ట్రపతితో కమిటీ వేయించి అప్పుడు ఆయన చదువుకుంటున్నాడు స్కూల్లో, మన ఇంటర్మీడియట్. ఆయన ఇలా హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీస్ పోతుందని చెప్పి ఇవన్నీ మాటలు పనికిరాని నా మాటలు. ఫ్రస్ట్రేషన్లో రేపు 4వ తారీఖు ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు. ఒక 2-3 స్థానాల్లో డిపాజిట్ వస్తున్నాడు. మాకున్న ఎగ్జిట్ ఫలితాలు కానీ మీకు తెలిసినే తెలుసు, అందరికీ తెలుసు. అందరు అదే చెప్తున్నారు. కాంగ్రెస్ 9 నుంచి 13, 12, 11 మిగిలిన పార్టీకి 3, 4, 5 వస్తాయి. మాకు మెజార్టీ వస్తాయి. ఒక 2-3 సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు 12కి తగ్గకుండా వస్తాయని నాకున్న 30 ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన సంబంధాలతో చూస్తే ఈయనకి 1 సీటు వస్తుందని చెప్పి ఈరోజు మొత్తం కూడా మధ్య భ్రమించి ఇక పార్టీ ఇంకొక 4వ తారీఖు అంటే ఎంత అయింది, ఇలా 23 అంటే ఇంకా 12 రోజులు పార్టీ అనేది లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త ఉన్నాడు, 17 స్థానాలు 14 స్థానాలు 15 డిపాజిట్ పోయిన ఉంటాడు ఆ పార్టీలో. అసలు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ చెప్పి దొంగ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసలు కొట్లాడేది మేము. చనిపోయింది మా పిల్లలు, శ్రీకాంత్ గారు లాంటి పిల్లలు ఎంతోమంది చనిపోతే ఆ చావులను సకల జన సమ్మె చూడలేక మేము మా సొంత పార్టీ అందించి నారాయణ వాడు మంత్రి పదవి రాజీనామా చేసి నిరాహార దీక్ష రోడ్డు మీద చేసినాం. ఉప్మాలు తినుకుంటే ఇంజక్షన్ తినుకుంటే చేయలేదు. మీకు ఇంతమంది రిపోర్ట్ ఇచ్చిన అట్లా లంగ మాటలు చెప్పి దళితం సీఎం చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు నాశనం చేసి అప్పులపాలు చేసి
ఒక పరిశ్రమ రాలే, ఒకటి ఏం లేదు, ఒక టీఎఫ్ కట్టిండు. అసోంటి మేము 40 మల్టీనేషనల్ కంపెనీలు చేసుకొచ్చినాం. నేను ఐటీ మినిస్టర్గా 2009లో ఉన్నా. అప్పుడు ఐటీఐ డిక్లేర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన మోడీతో ఉన్నప్పుడు కలిసే ఉన్నాడుగా, మిత్రపక్షమే కదా, ఎందుకు కొట్లాడలే ఐటీఐఆర్కు? అందుకే రేపు కేంద్రంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఐటీఐఆర్ వస్తే ఇటు మనం సిటీని 4 సైడ్లు అటు శామర్పేట మేడ్చల్ సైడ్ కానీ, ఇటు శారదానగర్ సైడ్, ఇటు విజయవాడ రోడ్లో కూడా డెవలప్ చేయాలి. దాని వెనుకనే పక్కన ఈ ఔటర్ రింగ్ రోడ్డు మేము కట్టిన రోడ్డు ఈయన 7,000 కోట్లకు అమ్ముకున్నాడు. అందులో ఎంత తిన్నాడో తెలియదు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. దానికి 32 కిలోమీటర్ల లోపు 35 కిలోమీటర్ల మ్యాక్సిమం రీజనల్ రింగ్ రోడ్డు నా డిపార్ట్మెంటు. అది మొత్తం ప్రక్రియ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పచెప్పింది. నేను ప్రతిరోజు ఎక్కడ ఉన్నా దాని గురించి రివ్యూ చేసుకుంటున్నాం. ఆగస్టులోనే టెండర్లు పిలిచి హాఫ్ ఆఫ్ ది పోర్షన్కు చేయాలి. మిగిలిన ఆ పోర్షన్ కూడా కోర్టు తర్వాత నేను కేంద్రం తప్పకుండా ఇండియా కూటమి వస్తుందని అనుకుంటున్నాం. పోయి మిగిలిన దానికి కూడా నెంబర్ తీసుకొచ్చి దాన్ని కూడా నేషనల్ డిక్లేర్ చేయించి దానికి కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రక్రియ చేస్తాం. ఈ మొదటి భాగానికి ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించి 3,000 కోట్ల అడుగు లోన్ కూడా తీసుకోవడం జరిగింది. అందుకనే భూసేకరణ సమస్య లేకుండా 1-2 చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. మన రివ్యూలో దాన్ని కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత మంచి ఔటర్ రింగ్ రోడ్డుతోనే ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఎయిర్పోర్ట్ అక్కడనే కట్టాం. ఒక ప్లాన్ ఉండాలి దేనికన్నా. ఈయనకి ఏం ప్లాన్ ఉన్నది? ఏం ప్లాన్ లేదు, ఒక్క పని చేయలే. అందుకే ఇవాళ తుక్కు కూడా కొట్టిండు. ఏం చేసిన పని ఏంటంటే మద్యం అమ్మకాలు 50,000కు పెంచిండు. మొన్న మద్యం టెండర్లు అసలు నవంబర్లో పిలవాలి, నవంబర్ కాదు డిసెంబర్ మొదటి వారంలో పిలవాలి. కానీ ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా అమ్ముకొని మళ్ళీ వస్తామో లేదని చెప్పి కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని దోచుకున్న పైసలు వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకుంటాను, కానీ కూలిపోయే కాళేశ్వరం కట్టి వాళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి అవన్నీ బయటపడుతుంది. నిన్న ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇది రిపేర్ చేసిన మా దగ్గర అంటే మా క్యాబినెట్ మినిస్టర్లకు మాకు దాని మీద రిపోర్ట్ మీద మా అందరికి కూడా నోట్ ఇచ్చాను సీఎం గారు. అవన్నీ కూడా మీకు కూడా ఇస్తాం, ఉన్నది కదా. ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు చెప్తాం. మేధావులు జియోఫిజికల్ వాళ్ళు వచ్చి మీరు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఇవి ఉంటాయని గ్యారంటీలు. అంటే 3 డ్యాములు కొట్టుకుపోయే ప్రమాదం. 3 డ్యాములు కొట్టుకుపోయినాయి. గత ముందు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది. డ్యాములు కొట్టుకుపోయిన తర్వాత ఈ పంప్ హౌస్లు ఏం చేసుకుంటావు? 2 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ అంతా పోయిన మొత్తం పోయినట్టే కదా. ఏం మాట్లాడతారు? చిన్న దానికి ఏమైతే 2 పిల్లలు రిపేర్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి దేశంలో ఉన్న మేధావులందరూ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము పంపలే, మీరు తాత్కాలికంగా రిపోర్ట్ చేసినా ఉండవు, మాకు నమ్మకం లేదు అని ఖరాఖండిగా రిపోర్ట్ ఇచ్చింది మాకు. మేము చర్చించుకున్న మినిస్టర్లు అందరం మొత్తం నాష్టాన్ని పట్టించి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి ఆయన రోడ్ల మీద పోయి తీర్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయి, ఆయనని కేసుల పాలు చేసి జైలు వేసినాం. ఫాల్స్ కేసులు మందకృష్ణ మాదిగా మాట్లాడితే ఆయన తీసుకుపోయి లోపల వేసినాం. కానీ మందకృష్ణ మాదిగా ఏ పార్టీలు ఉన్నాడో మాకు సంబంధం లేదు. ఆయనని జైలు వేసినాం, ధర్నా చౌక్ ఎత్తేసినాం. మేము ఎప్పుడన్నా పిలిపిస్తే మా ఇళ్ళలోనే హౌస్ అరెస్ట్ చేసిన బొమ్మలను కానీ పీసీసీ ప్రెసిడెంట్ కానీ మాలాంటి ముఖ్యుల నాయకులు బయటికి వెళ్ళనియలే. అరే నీకు చేతనైతే ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం, పర్మిషన్లు ఇస్తున్నాం, ఏ ఇష్యూ మీద టెట్ కంటే 2,000 రూపాయలు ఫీజు పెడుతున్నావు అని చెప్పి ఆయన బాధపడుతున్నావు. నువ్వు వైన్ షాపుకు 1,20,000 మంది యువకులు 4-5 మనిషికి 50,000 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 1,20,000 అప్లికేషన్లు వస్తే 2,500 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. నీకు సిగ్గుండాలే. వైన్ షాపుల మీద అమాయకులని 2 లక్షలు నాన్ రిఫండబుల్, కనీసం రిఫండబుల్ అంటే పెట్టాలి. 2,500 కోట్లు వచ్చింది. అసలు ఆ టెండర్ పెట్టే అవసరమే లేదు. ఈ డబ్బుల కోసం అమాయకులైన తెలంగాణ యువకులకు వెళ్ళి రక్తం తాగినట్టు 2,500 కోట్లు 2,500 కోట్లు ఇవ్వాల. ఆ పిల్లలు ఏంటంటే ఏదో ఉద్యోగాలు లేవు, కేసీఆర్ ఉద్యోగాలు లేవు, డ్రాల షాప్ వెళ్తే సరే ఎవరికైనా పెట్టి నడిపించుకుందామా, లేకపోతే ఎవరికైనా లీజుకి ఇచ్చుకుందామా, ఏవో బతుకు తెరువు కోసం. మరి ఏం చేయాలి? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలు నిరాశ చేసిండు.
100 ఏళ్ళు వెనకకి తీసుకుపోయిండు. హైదరాబాద్ ఇలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని ఎయిర్పోర్టు మెట్రో ఇంత గట్టి మేము తీసుకొస్తే మొత్తం 100 ఏళ్ల పాటు కోలుకోకుండా విధ్వంసం చేస్తే అప్పుల పాలు చేసి 25,000 కోట్లు వడ్డీ కట్టాలి మీ సంవత్సరానికి. అందుకనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న సన్నోట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది ఏంది, మొత్తం కూడా హాస్టళ్ళకి కానీ రేషన్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి, ధనికులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానించి అన్నీ కూడా రేషన్ షాపులో. అందుకని దానికి ఇస్తానని చెప్పిన తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్, దీని తర్వాత ఇస్తాం. మొత్తం నువ్వు అప్లకాలం చేసి 26,000 కోట్లు మా ప్రభుత్వం వచ్చిన 3.5 నెలలే, ఈ 2 నెలల ఎలక్షన్ కోడే ఉంది. రాష్ట్ర ఆదాయం లేదు. ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏమి ఉండదు. రేపు 6th, 7th, 8th కూడా నేను శ్రీధర్ బాబు గారు ఇంకా కొంతమంది ఉన్నత అధికారులు అమెరికా పర్యటన కూడా పోతున్నాం. అక్కడ కొంత పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లోని. దాంతోపాటు ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సిఆర్టీలో జరగబోయే 25th, 26th జరగబోయే 7th కన్వెన్షన్ కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు నైటు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నేను కూడా అమెరికాకు పోతున్నాం 2 days కోసం. మళ్ళీ 27th రోజు నైట్ వాపసు రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే మా తీర్మాన బలాన్ని గెలిపించాలని మా దగ్గర ప్రచారం కూడా బూత్ లెవెల్లో మన ఎంపీ ఎన్నికలే అప్పుడే ఈ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాం. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరు లంగలు, ఎవరు దొంగలు, ఎవరు ఎక్సైజ్ దాంట్లో దోసుకున్నారు, ఈడ ఎక్సైజ్ పేరు మీద 2 లక్షల అమాయకుల నిరుద్యోగులు ఎట్లా మోసం, నిరుద్యోగులు పిల్లలు పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా కట్టిన వైన్ షాప్లకు. దాని గురించి మాట్లాడుతారు. టెట్కు 2,000 ఫీజు పడితే మొత్తం కొంపలు ముంగినట్టు చేస్తున్నాం. అది ఉద్యోగాలు ఇచ్చేది, ఇది స్టేషనరీ ఖర్చు, అది నామినల్కు సిస్టమేటిక్ ఉండాలని పెడతారు. నామినల్ ఫీజు ఎవడన్నా వైన్ షాప్కు నాన్ రిఫండబుల్ 2,000 రూపాయలు పెడతారు. ఎవడన్నా 2 లక్షలు. ఎంత మూర్ఖత్వం అసలు! ఎవరికి ఐడియా రాలే మా నాయకులకు కూడా. ఆయన ఒక మినిస్టర్ ఉన్నప్పుడు ఉన్నాయి 2,000 షాపులకు 1,20,000 మంది. సిగ్గుండాలరా నువ్వు, దోసుకున్నావు చిన్నపిల్లల్ని, అప్పుల పాలైపోయిన వాళ్ళందరూ 2 లక్షల రూపాయలు. షాపులు రాని వాళ్ళకి రిఫండ్ ఇవ్వాలి. అందుకనే మేము చిత్తశుద్ధితో ఉన్నాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి కూడా మొత్తం ప్రణాళిక తయారు చేసుకున్నాం. నువ్వు 1,00,000 రూపాయలని 5 ఏళ్ళని 10 ఇన్స్టాల్మెంట్ చేస్తే బ్యాంకు వడ్డీకి సరిపోలే. మేము ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నామని భయం పట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి ఆడవీడ ఉన్న ఓట్లల్లో ఎక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ 1-2 సీట్లలో తప్ప ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ చేయలేదు. వీళ్ళు మీద మీటింగ్ పెట్టిన 3 రోజుల ముందే మొత్తం డ్రాప్ అయిపోయింది 9-10 సీట్లల్లో. ఎందుకంటే సీనియర్ నాయకులు అన్ని పార్లమెంట్లతో మాట్లాడుతున్నాను నేను. టీఆర్ఎస్ అనే అభ్యర్థికి పోల్ చిట్టీలు పంచలేదు, ఓటు వేయమని చెప్పలేదు, ఎటర్న్ వేసుకోపోన్నారు. కొందరి దగ్గర బీఆర్ఎస్ మన బీజేపీకి ఏమని చెప్పింది. ఓపెన్గా మిక్స్ అయ్యి కనీసం బిడ్డని జైల్లోకి వెళ్ళి బయటికి తెచ్చుకోవాలి. ఇక రాజకీయం వద్దు, మన పార్టీ ఉండదని తెలుసు వాళ్ళకు. ఈ ఎన్నికల తర్వాత 1 సీటు గెలవదు కాబట్టి పార్టీ ఉండదు. 10 ఏళ్ళు అధికారం ఉన్నాక 3 ఏళ్లలో ఇంత ఘోరంగా దిగజారుతుందా? లల్లు ప్రసాద్ 30 ఏళ్ళ కింద ముఖ్యమంత్రి ఉంటే ఇవాళ మొత్తం 40 సీట్లు రాబోతున్నాయి. తెలిసి కదా ఒక యువకుడు ప్రజలలో పోయి కొట్లాడి ఆ పార్టీ 30 ఏళ్ళ కింద పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందంటే ఒక రాజకీయ పార్టీ అంటే ఒక పద్ధతులు ఉంటాయి. ఈ విధంగా దోసుకొని 2 లక్షల కోట్ల కాళేశ్వరాన్ని 3 ఏళ్ళల్లో కడితే 3 ఏళ్ళకనే కూలిపోయిందంటే అందుకనే నీ పార్టీ కుప్ప కూలిపోయింది కదా. వేడిగడ్డ బ్యారేజ్ లాగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కుప్ప కూలిపోతుంది. జూన్ 5 తర్వాత పార్టీ ఆఫీసులు జిల్లాల గవర్నమెంట్ కాస్ట్లీ పార్టీ జిల్లాకు ఆఫీసు. ఈయన చక్కదనానికి ఏదో పార్టీ ఉన్నట్టు. హైదరాబాద్ పార్టీ మీరు చూడండి, 6వ తారీఖు తర్వాత ఏ పార్టీలో ఒక్క మనిషి ఉన్నాడు, ఒక్క మనిషి కూడా కనబడు పార్టీలో. ఎమ్మెల్యేలా ఎట్లా ఉండరు, ఎందుకంటే ఆయనకి ఒక్క దాంట్లో డిబేట్ రాకుంటే ఎమ్మెల్యేలు ఎందుకుంటారు చెప్పు ఆ పార్టీలో.
నేను అందుకనే చెప్తున్నా, మాట్లాడే ముందు ముఖ్యమంత్రి గారిని మాట్లాడే ముందు ఈ దేశ దోపిడీ చూసి 1,20,000 మంది దగ్గర 2 లక్షల రూపాయలు లెక్క దోచుకున్నావు కదా ఉద్యోగాలు ఇవ్వకుండా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.